దేశవ్యాప్తంగా అతిపెద్ద మూవీ పైరసీ ముఠా కేసును ఛేదించారు హైదరాబాద్ పోలీసులు. క్రిప్టో కరెన్సీ పేమెంట్స్ క్లూతో దేశవ్యాప్తంగా పైరసీలు చేస్తున్న ఘరానా కేటుగాలను అరెస్టు చేశారు. కేవలం ఇంటర్మీడియట్ మాత్రమే చదివిన నిందితులు హ్యాకింగ్లో ఎక్స్పర్ట్స్. డిజిటల్ మీడియా సర్వర్స్ మొత్తం హ్యాక్ చేయడంతో పాటు గవర్నమెంట్ వెబ్సైట్లను కూడా హ్యాక్ చేశారు కేటుగాళ్లు. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ను కూడా వదలలేదు. గవర్నమెంట్ వెబ్సైట్లు హ్యాక్ చేసి ఉద్యోగుల జీతాల డేటా చోరీ చేసిన ముఠా ఆట కట్టించారు పోలీసులు. ఇంటర్మీడియట్ చదివిన ఓ బీహార్ యువకుడు క్యూట్ యుఎఫ్ఓ వంటి మూవీ డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీల సర్వర్లను హ్యాక్ చేశాడు. ఎప్పుడూ కంప్యూటర్లో సినిమాలు చూసే ఆ యువకుడు కొన్ని రోజుల తర్వాత ప్రతి సినిమాను రిలీజ్కి ముందే చూడాలనుకొని థియేటర్ల సర్వర్ల నుంచి మూవీని ఎలా డౌన్లోడ్ చేయాలో యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాడు. తర్వాత డీబగ్గింగ్, జావా, పైథాన్ వంటి కంప్యూటర్ పరిజ్ఞానంపై పట్టు తెచ్చుకున్నాడు. క్యూబ్ యుఎఫ్ఓ వంటి మూవీ డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీల సర్వర్లను హ్యాక్ చేసి రిలీజ్కు సిద్ధంగా ఉన్న సినిమాను ముందే డౌన్లోడ్ చేసి ఎంజాయ్ చేసేవాడు. అతని సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసమే మొదలుపెట్టిన తర్వాతి రోజుల్లో టెలిగ్రామ్ నుంచి బెట్టింగ్ యాప్ నిర్వాహకులు అప్రోచ్ అయ్యారు. మూవీని డౌన్లోడ్ చేసి తాము నిర్వహించే పైరసీ వెబ్సైట్లకు అందించాలని కోరడంతో సినిమాలను రిలీజ్కి ముందే డౌన్లోడ్ చేసి పైరసీ వెబ్సైట్లకు షేర్ చేశాడు. ఇలా ప్రతి మూవీకి 15,000 నుంచి 50,000 వరకు వసూలు చేసేవాడు. టెక్నాలజీ ఆధారంగా మూవీ పైరసీకి పాల్పడుతున్న ముఠాను సిటీ పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. 5గురిని అరెస్టు చేసి మరో 5గురికి నోటీసులు ఇచ్చామన్నారు సిపి సివి ఆనంద్. థియేటర్స్లో సీక్రెట్ రికార్డింగ్లు, డిజిటల్ సర్వర్ల హ్యాకింగ్, తెలుగు సినిమాలు పైరసీకి గురవుతున్నాయని టీఎఫ్సీ యాంటీ వీడియో పైరసీ సెల్ ప్రతినిధి ఎర్ర మనీంద్రబాబు జూన్ 5 ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారని చెప్పారు. ఫస్ట్ అక్యూజ్డ్ ఎవరైతే మాకు దొరికారో అతని పేరు జానా కిరణ్ కుమార్, రెసిడెంట్ ఆఫ్ హైదరాబాద్. అతను థియేటర్ మంత్రా మాల్, అత్తాపూర్లో ఏదైతే మంత్రా మాల్ ఉందో అక్కడ థియేటర్లో అతను చేశాడు. ఇది కూడా ఏ విధంగా కనుక్కున్నారు? ఆ రోజు ఎవరెవరు వెళ్ళారు, ఎవరెవరు ఆన్లైన్ బుకింగ్ చేశారు, ఎవరైతే ఈ విధంగా థియేటర్లో ఎంటర్ అయ్యి స్ట్రాటజిక్ సీట్స్లో కూర్చున్నారో వారి వివరాలన్నీ తెలుసుకుంటే 44 అని తేలింది. మే 1 విడుదలైన హిట్ ది థర్డ్ కేస్, మే 9 విడుదలైన సింగిల్, కుబేరా వంటి సినిమాలు విడుదలైన మొదటి రోజు తమిళ్ బ్లాస్టర్, మూవీ రూల్స్, వన్ తమిళ్ ఎంవి వంటి వెబ్సైట్లలో అప్లోడ్ అయ్యాయి. వీటిని పరిశీలించిన తర్వాత పోలీసులు టెక్నికల్ పద్ధతుల్లో దర్యాప్తు చేశారు. ఈ ముఠా సభ్యులు థియేటర్స్లో సీక్రెట్ రికార్డింగ్లు, డిజిటల్ సర్వర్ల హ్యాకింగ్ వంటి పద్ధతులు ఉపయోగించి పలు సినిమాలను పైరసీ చేశారని గుర్తించారు. బీహార్కు చెందిన 21 ఏండ్ల అశ్విని కుమార్ యూట్యూబ్లో డీబగ్గింగ్ నేర్చుకుని వెబ్సైట్లు, డిజిటల్ మీడియా సర్వర్లను హ్యాక్ చేశాడు. సినిమాలను లీక్ చేసి టెలిగ్రామ్ గ్రూపుల్లో $800 చొప్పున క్రిప్టోలో అమ్మాడు. అంతేకాకుండా ప్రభుత్వ సైట్లు కూడా హ్యాక్ చేశాడు. బీహార్లోని కొన్ని ప్రభుత్వ వెబ్సైట్ల డేటాబేస్ను హ్యాక్ చేశాడు. వాటిలో ముఖ్యంగా బీహార్ అసెంబ్లీ వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ సర్వర్ హ్యాక్ చేసి ఎమ్మెల్యేలు, అధికారులకు సంబంధించిన లాగిన్స్ను క్రాక్ చేశాడు. ఇక తమిళనాడుకు చెందిన మరో వ్యక్తి సిరిల్ ఇన్ఫంట్ రాజ్ అమలదాస్ తమిళ్ బ్లాస్టర్స్ నెట్ వెబ్సైట్ను నడుపుతున్నాడు. క్లౌడ్ సర్వర్లు ఉపయోగించి హై రేటెడ్ కంటెంట్ అప్లోడ్ చేస్తాడు. గేమింగ్, బెట్టింగ్ సైట్ల ప్రకటనలకు నెలకు $10,000 నుంచి $30,000 క్రిప్టో కరెన్సీ సంపాదించాడు. 2020 నుంచి 543 సినిమాలు అప్లోడ్ చేసి 2 కోట్ల వరకు సంపాదించాడు. ఇతను పోలీసులకు చిక్కకుండా టెక్నికల్ జాగ్రత్తలు తీసుకున్నాడు. వీటితో పాటు పలు బెట్టింగ్, గేమింగ్ యాప్ల ఓనర్లను సంప్రదించి నెలవారీ పేమెంట్ను 30,000కు పెంచాలని డిమాండ్ చేశాడు. తమిళనాడుకు చెందిన మరో వ్యక్తి సుధాకరన్ థియేటర్స్లో తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషలకు చెందిన 35 సినిమాలు రికార్డ్ చేసి అప్లోడ్ చేసేవాడు. అతను టెలిగ్రామ్ గ్రూపులలో చేరి క్రిప్టో కరెన్సీ అందుకున్నారు. ఏపీకి చెందిన జాన్ కిరణ్ కుమార్ హైదరాబాద్లోని సినీ పోలీస్ మంత్రమాలి థియేటర్స్లో ఐఫోన్తో 100 సినిమాలు రికార్డ్ చేశారు. ప్రతి సినిమాకు $300 నుంచి $400 క్రిప్టోలో తీసుకునేవాడు. వీరందరినీ పోలీసులు అరెస్టు చేసి సిపియు, హార్డ్ డిస్క్లు, మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, పెన్ డ్రైవ్లు, మెమోరీ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. కీలకమైన వ్యక్తి ఎవరినైతే మేము అరెస్ట్ చేశామో అతని పేరు సుధాకరన్. సత్యమంగళం తమిళనాడుకి చెందినవాడు.
అతను కూడా ఇదే విధంగా అడ్మిన్ వన్ తమిళ్ ఎంవి వెబ్సైట్ వాడుతూ 500 into 90 45,000 రూపీస్ ఇప్పటి వరకు అతను సంపాదించాడని ఒప్పుకున్నాడు. అతను కూడా ఇది కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ముగ్గురు అంటే దే ఆర్ ఏజెంట్స్ అన్నమాట. మెయిన్ బాస్ దీంట్లో సిరిల్ ఇన్ఫంట్ రాజ్ అమల్ దాస్, రెసిడెంట్ ఆఫ్ కారూర్. క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్ అనాలిసిస్ చేస్తే ఇతను మెయిన్ పర్సన్. గత 5 సంవత్సరాల్లో అతను అప్లోడ్ చేసి ఉన్నాడు. పైరసీ రాకెట్ ను ఛేదించిన నేపథ్యంలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ప్రముఖులతో సిపి సివి ఆనంద్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి పలువురు సినీ హీరోలు, నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిజిటల్ డిస్ట్రిబ్యూటర్స్ హాజరయ్యారు. డిజిటల్ ప్లాట్ఫామ్స్, థియేటర్స్ ప్రింట్తో సినిమా పైరసీ అవ్వడానికి ఎక్కువ కారణమవుతోంది. వీటిని నియంత్రించడానికి సెక్యూరిటీని పెంచుకోవాలని చెప్పారు. సినిమా పైరసీ ప్రధానంగా 2 మార్గాల్లో జరుగుతోంది. ఒకటి డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల నుంచి సినిమా కాపీ లీక్ అవ్వడం, మరొకటి థియేటర్స్లో సినిమా మొదటి రోజు సీక్రెట్ కెమెరాలు, స్మార్ట్ ఫోన్లలో రికార్డ్ చేసి లీక్ చేయడం. ఈ విధానం వలన థియేటర్స్లో ప్రదర్శనలో ఉన్నప్పుడే సినిమాలు పైరసీ అవుతున్నాయని తెలిపారు పోలీసులు.